స్వర్ణాంధ్ర, స్వచ్ఛ భారత్, 2047 వికసిత భారత్. స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతూ 2047 వికసిత భారత్లో భాగంగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ భారత్ అందరూ కలిసికట్టుగా పరిశుభ్రత మీద, పారిశుధ్యం మీద, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో పయనించే విధంగా, ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తూ ప్రజలందరూ కూడా చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఆలోచనతోటి ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా నెలకొకసారి ఒక నియోజకవర్గంలో, ఒక గ్రామంలో పాలు పంచుకోవటం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ప్రజలకి పారిశుధ్యం పట్ల, పరిశుభ్రత పట్ల ఇస్తా ఉన్నారనేది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈనాడు వైజాగ్ అనకాపల్లి జిల్లాలో మాడుగులో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. అందరి ఆలోచన ఒకటే, ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అనారోగ్యాల పాలవ్వకూడదు. దానికి కారణం పరిశుభ్రత ఉండాలి, పారిశుధ్యం మెరుగ్గా ఉండాలి అనే ఆలోచనతోటే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, చెత్త నుంచి కూడా సంపద సృష్టించే విధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లు, ఈ చెత్త నుంచే రైతాంగాన్ని కూడా ఎరువులు అందించే విధంగా ఈనాడు వర్మీ కంపోస్ట్ ద్వారా ఎరువులు తయారీ చేసే విధంగా కూడా చెత్త నుంచి ఒక పక్క సంపదను సృష్టిస్తూ, చెత్తని ప్రారంభోలుతూ అందరి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఈ ప్రభుత్వం కొన్ని లక్షల టన్నుల పేరుకుపోయిన చెత్తని మున్సిపాలిటీల నుంచి, మేజర్ టౌన్స్ నుంచి, గ్రామాల నుంచి పారదోలుతూ ఉందనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు కొత్తపేట గ్రామ పంచాయతీలో మేమందరం కూడా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర పాలు పంచుకుంటూ ఈ పారిశుద్ధ్య కార్మికులతో అందరితో కలిసి భాగస్వాములు అవుతూ ఉన్నాం. అందరినీ కూడా ఒకటే కోరుతూ ఉన్నా, ఎవరికి వాళ్ళు, ఎవరి ఇల్లు వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటారు అంతవరకు బాగుంది. ఆ ఇంటితో పాటు ఆ వీధిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాళ్ళ డ్రైన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాళ్ళ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజ్య బాబూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అంతా కూడా బాగుండాలి అనుకుంటే పారిశుధ్యం బాగుండాలి. ఇది అందరూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పారిశుధ్యం మీద వీధులు, ఇల్లు శుభ్రమే కాకుండా డ్రైన్ల మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే డ్రైన్లు మనం కావు అనే ఆలోచనతో ఎక్కడ ఏ విధమైన చెత్త చెదారాలున్నా మన ఇంట్లో ఉన్న పనికి రానటువంటి వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి డ్రైన్లో వేసేస్తూ ఉంటాం. ప్లాస్టిక్ కూడా నిర్మూలించాలని కోరుతూ ఉన్నాం. ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటూ ఉన్నారు. ప్లాస్టిక్ అనేది నశించదు, అది భూమిలో కలవదు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని, ప్లాస్టిక్ వాడకం లేకుండా చేయాలని, నో ప్లాస్టిక్ గా ఉండాలని కూడా ఈనాడు కోరుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ఏ రకంగా అయితే పారిశుధ్యాన్ని మనం చక్కగా మెయింటైన్ చేయగలమో, డ్రైనేజ్ సిస్టానికి ఇబ్బందులు లేకుండా మురుగునీరు పారుదల అయ్యే విధంగా, ఎక్కడైనా స్టాగ్నేట్ అయిపోతే దానివల్ల వచ్చే రకరకాలైనటువంటి ఒక దోమలు లేదా రకరకాలైనటువంటి వ్యాధులు, ఆ దోమల వల్ల అవి కొట్టడం వల్ల ప్రతి చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్ పాలై వేలు లక్షల బిల్లులు ఖర్చు పెట్టుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి పరిష్కారం, ఏకైక పరిష్కారం, గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి, డ్రైన్లన్నీ కూడా చక్కగా పారుతూ ఎక్కడ నీరు నిల్వ ఉండిపోయి అక్కడ దోమది పుచ్చకుండా ఉంటే ఆటోమేటిక్గా గ్రామాల్లో చక్కటి ఆరోగ్యవంతమైన వాతావరణం వస్తుంది. చక్కటి మంచినీరు తాగాలి, ప్లాస్టిక్ నిర్మూలించాలి, డ్రైనేజీ ఊర్లో పారిశుధ్యాన్ని పరిశుభ్రతగా ఉండేలా మొక్కలు నాటాలి. ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్గా తీసుకోవాలని ప్రతి నెల ఒక్క రోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నేతృత్వంలో ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. అందులో మనం కూడా భాగస్వాములు అవుతూ ఉన్నాం. ప్రజాప్రతినిధుల్ని, ప్రజల్ని, అధికారులను కూడా కోరుతూ ఉన్నాను, అందరూ కలిసికట్టుగా ఇదేదో ఎవరో ఒకరో చేస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక గంట ఒక ఫోటో చేస్తే రాష్ట్రం అంతా పరిశుభ్రం అవుతుందని కాదు ఆయన ఆలోచన. ఆయనే స్వయంగా పాల్గొంటే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నేను పాల్గొని ఏదో ఒక ఫోటో తీయించుకుని ఏదో ఒక డ్రమ్తో కొంత చెత్త ఎత్తితే పరిష్కారం అవుతుందని కాదు.
అందరిలోనూ కూడా ఒక ఇన్స్పిరేషన్ రావాలి, ఒక చైతన్యం రావాలనే ఆలోచనతోటే అందరూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములు అవుతూ ఉన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరూ పారిశుభ్రత మీద గ్రామాలన్నీ చక్కగా ఉండే విధంగా తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ నా ధన్యవాదాలు.